వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి మద్యం కుంభకోణంలో నిందితుడిగా ఉన్నటువంటి సజ్జల శ్రీధర్ రెడ్డిని సిట్ అధికారులు ఈరోజు ఏసీపీ కోర్టులో హాజరుపరిచారు. ఆ తరువాత విచారణలో సజ్జల శ్రీధర్ రెడ్డి గనక అప్రూవర్గా మారితే తాడేపల్లి ప్యాలెస్కి ఈ కేసు చుట్టుకునేటువంటి అవకాశం ఉంది. దానివల్ల జగన్మోహన్ రెడ్డి కోటరీ బద్దలవడం ఖాయం అనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు. వారితో మాట్లాడు. దుర్గా, నమస్తే అండి. నమస్తే అండి. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి మద్యం కుంభకోణంలో నిందితుడిగా ఉన్నటువంటి సజ్జల శ్రీధర్ రెడ్డిని ఈరోజు సిట్ అధికారులు ఏసీపీ కోర్టులో ఆయన ఈరోజు హాజరుపరిచారు. తర్వాత విచారణలో గనక ఆయన అప్రూవర్గా మారితే జగన్మోహన్ రెడ్డి కోటరీ బద్దలవడం ఖాయమని, ఈ కేసు జగన్మోహన్ రెడ్డి మెడకు చుట్టుకునేటువంటి అవకాశం ఉందనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. వీటి మీద మీ విశ్లేషణ ఏంటంటే ఏం చెప్తారు? ఆల్రెడీ ఆయన మెడకే చుట్టుకుంది. మీకు విజయసాయి రెడ్డి ఎప్పుడైతే బయటకు వచ్చేసారో అప్పుడే ఇది జగన్మోహన్ రెడ్డి మెడకి పూర్తిగా చుట్టుకుందని మీకు అర్థమైంది. ఆయన ఎక్కడా కూడా నేను చేశానని కానీ, నా ఇన్వాల్వ్మెంట్ ఉందని కానీ విజయసాయి రెడ్డి ఎక్కడా కమిట్ అవ్వట్లే. నేను మొదటి 3 నెలలు ఉన్నాను, మొదటి 3 సమావేశాలు మా ఇంట్లో జరిగాయి, అంతవరకే మాట్లాడుతున్నాడు ఆయన. అదే వాళ్ళ అల్లుడిది ఏంటది, అరవిందో ఫామ్ నుంచి వీళ్ళకి కసిరెడ్డికి 60 కోట్లును, తర్వాత మిథున్ రెడ్డికి 40 కోట్లు ఇప్పించాను మినిమం ఇంట్రెస్ట్ తోటి అని చెప్పాడు ఆయన. వాళ్ళు వెనక్కి ఇచ్చేశారు, కానీ మిథున్ రెడ్డి ఇంట్రెస్ట్ ఇవ్వలేదని కూడా ఆయన చెప్పాడు. చెప్పి తర్వాత నాకు సంబంధం లేదు, వాళ్ళని బిజినెస్ చేసుకోవడానికి నేను డబ్బులు ఇప్పించాను అన్నాడు. అయితే ఈ సజ్జల శ్రీధర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ నుంచి వీళ్ళు లాగేసుకున్నారు కదా, దాన్ని లాగేసుకున్నాక శ్రీధర్ రెడ్డి దాన్ని చూసుకోవటం మొదలుపెట్టాక నెలకి 50 నుంచి 60 కోట్లు వీళ్ళు క్యాష్ రూపంలో దండుకున్నారు. అంటే ఎవరి దగ్గర నుంచి, బ్రూవరేజెస్ ఈ కంపెనీ ఇవన్నీ ఉంటాయి కదా, వాసుదేవరెడ్డితో కుమ్మక్కయ్య వీళ్ళందరూ, సత్యప్రసాద్ వీళ్ళందరూ వరుసగా ఉన్నారు కదా. ఇతను A6 నిందితుడు యాక్చువల్లీ ఈ సజ్జల శ్రీధర్ రెడ్డి. సో వాళ్ళ దగ్గర నుంచి నెలకు 60 కోట్లు తీసుకుని ఈ కసిరెడ్డి లాంటి వాళ్ళు ఏం చేశారంటే, రాజు కసిరెడ్డి లాంటి వాళ్ళు మీకు 3 కోట్లు నెలకి ఎవరు జగన్మోహన్ రెడ్డికి పంపించారు. కానీ విజయసాయి రెడ్డి ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి పేరు ఎత్తలేదు. గమనిస్తే ఆయన పేరు ఎక్కడా తీసుకురాకుండా మొత్తం తీసుకెళ్లి రాజు కసిరెడ్డి మీద పడేశాడు. యాక్చువల్గా రాజు కసిరెడ్డి ఈజ్ ద బినామీ మేబీ. కాబట్టి రాజు కసిరెడ్డి 60 కోట్లు సంపాదించుకుని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఆయన సినిమాల్లో పెట్టాడు, ఆయన తర్వాత రియల్ ఎస్టేట్లో పెట్టాడు, ఆయన ఇట్లా చాలా బిజినెస్లు చేశాడు ఆయన చెప్పాలంటే. అంటే ఈ డబ్బంతా కూడా డైవర్ట్ చేసుకున్నాడు. అందుకనే మొన్న రాజు కసిరెడ్డి అరెస్ట్కి ముందు అందరినీ వాళ్ళ అత్తగారి ఇల్లు శోధన చేశారు, అన్నీ చేశారు కదా. ఈవెన్ వాసుదేవరెడ్డిది అలాగే అయింది కదా. వాసుదేవరెడ్డి వాళ్ళ మావగారి ఇల్లు ఎక్కడ, వరంగల్ ఎక్కడో మనకు తెలియదు, తెలంగాణలో. సో వాళ్ళ ద్వారా మొత్తం అన్నీ తెలుసుకున్నాక అప్పుడు వాసుదేవరెడ్డి ఆల్మోస్ట్ అప్రూవర్గా మారి మొత్తం వివరాలు ఇచ్చాడు ఆయన. సో అందుకని మీకు అల్టిమేట్గా ఏమవుతుందంటే, ఎవడికి వాడు తప్పించుకునే క్రమంలో మీకు మీరు చెప్పినట్టుగా అప్రూవర్గా మారుతాడేమో. ఇప్పుడు 12 72 అండి, 720 కోట్లు సంవత్సరానికి. అంటే మనకి అఫీషియల్గా తెలిసి వీఆర్ టాకింగ్ అబౌట్ 720 × 5 5 ఏళ్ళు 35 3600 కోట్లు. 3600 కోట్లలో మీకు లెక్క క్లియర్గా తెలిసిపోతుంది అక్కడ. 3600 కోట్లలో జగన్మోహన్ రెడ్డికి ఎంత ఇచ్చారు, వీళ్ళ కిక్ బ్యాక్స్ అన్నీ వీళ్ళు ఎంత తీసుకున్నారు, ఇప్పుడు ఈ లెక్కలన్నీ బయటకు రావాలి. అంటే తాడేపల్లి ప్యాలెస్ మీరు ఇందాక అన్నట్టు షేక్ అవుతుందా అని ఖచ్చితంగా అవ్వాలి. ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఏ రకంగా తీసుకున్నారు, ఎలాగా, ఎక్కడా కూడా వాళ్ళు డిజిటల్ పేమెంట్స్ తీసుకోవాలి. ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే, మొత్తం భారతదేశం అంతా మీకు డిజిటల్ మీద వెళ్తూ ఉంటే ఆఖరికి కూరగాయలు అమ్ముకునే వాళ్ళు, ఆకుకూరలు అమ్ముకునే వాళ్ళు డిజిటల్ పేమెంట్ అండి. ఈ రోజుల్లో మనం రోజు పే చేస్తున్నాం మనం. సరే ఆటోలు ఇవన్నీ పక్కన పెట్టండి, మామూలు ఆకుకూరలు వాళ్ళకి మనం డిజిటల్ పేమెంట్ చేస్తూ ఉంటే ఒక ప్రభుత్వం దాన్ని వాడకుండా డిజిటల్ అనేది పక్కన పెట్టి వాళ్ళు క్యాష్ అండ్ క్యారీ విధానంలో క్యాష్ తీసుకోవటం ఏంటి, గోనె సంచిలో తీసుకుని వెళ్ళటం ఏంటి. అంటే ఏ ఇదిలో ఉన్నాం, మీకు ఒక చిరంజీవి సినిమా గుర్తుందా, చిరంజీవిను విజయ్ కుమార్, అందులో స్నేహితులు, అందులో వాళ్ళు స్నేహం అంటే ఇదేరా ఏదో మొత్తానికి అలాంటి సినిమా ఏదో, అందులో వాళ్ళు ఒక గోనె సంచిలో డబ్బులు తీసుకుని వెళ్ళి కారు కొనడానికి వాడు అసలు వీళ్ళని చూసి పల్లెటూరు వాళ్ళు అనుకుంటే వాళ్ళు తెచ్చి ఇట్లా కుప్పలా పోస్తారు.
అంటే చెప్తున్నది అది గతంలో అలా ఉండేది మనకి ఇనప్పెట్లు అందుకే ఉండేవి ఇంట్లో. అప్పుడు ఇన్ని బ్యాంకులు లేవు, ఇంత ఇది లేదు కాబట్టి ఇనప్పెట్టు అనేది ఉండేది. ఇప్పుడు వీళ్ళు ఇనప్పెట్టెల్లో దాచుకున్నారా, ప్యాలెస్లో మాళిగలు కట్టారా? మాళిగ అంటే తెలుసు, నేల మాళిగలు దాచుకోవటానికి. ఇప్పుడు మీరు ఇందాక మనం చూసాం కాశ్మీర్లో ఈ పెహల్గాంలో, అక్కడ వాళ్ళ ఇళ్ళు ఎలా ఉన్నాయో చూసారా మీరు? ఇప్పుడు మీరు మెట్లు అనుకుంటారు, ఒక మెట్లు తీసామంటే అక్కడ ఉగ్రవాద దాంకోవడానికి ఉంటుంది. అదే విధంగా ఒక చిన్న ఇదిగా ఉంటుంది కదా, మనం ఈ సంపులు అనుకుంటాం, ఆ సంపు లోపల వాడు దాంకుంటాడు. అంటే అన్నీ కూడా అట్లా రెడీగా ఉంటాయి. అలాగా అంటే ఎందుకు చెప్పారంటే దాంకోవడానికి లేకపోతే దాచుకోవటానికి అనువుగా ఉంటున్నాయి కాబట్టి మాట్లాడుతున్నాం. ఆ రకంగా వీళ్ళు మొత్తం డబ్బు అక్కడ డంప్ చేసుకుంటున్నారా? ఇప్పుడు మీకు కంటైనర్ వచ్చింది, మొన్న కూడా నేను వైజాగ్ వెళ్తే అక్కడ చాలామంది చెప్తున్నారు, ఇక్కడే కదా మేడం మా కంటైనర్ వచ్చింది జగన్ గారిది అని. మీరు నమ్ముతారా? నన్ను తీసుకెళ్ళిన క్యాబ్ డ్రైవర్ చెప్తున్నాడు, మేడం ఇక్కడే మేడం ఈ బీచ్ దగ్గరికి వచ్చింది మేడం. అంటే ప్రజల్లో ఎలా ఉంది చూడండి, ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డిని ఏమి ఆనందంగా తలుచుకోవట్లా. అసలు ఎవరిలో కూడా జగన్మోహన్ రెడ్డి పోయినందుకు సంతోషపడుతున్నారు. మీరు అనుకోవచ్చు ఇవాళ తెలుగుదేశం కూటమి మీద నెగిటివ్ ఇది ఉందని, లేదు. ఇవాళ మత్స్యకారులకి వాళ్ళకి భరోసా ఇస్తున్నారు కదా, 20,000 ఇవాళ ఇస్తారు. ఇప్పుడు మే జూన్లలో అమ్మకు వందనం తల్లికి వందనం జరుగుతుంది. జరిగినప్పుడు ప్రతి పిల్లకి ఇస్తామన్నారు కాబట్టి ఇంకెవడు మాట్లాడటానికి లేదు. అదర్వైజ్ అసంతృప్తి ఎవరికీ లేదు. ఎందుకంటే అంతా కూడా స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నారు చెప్పాలంటే. ఇక్కడ కొట్లాటలు లేవు, లేకపోతే కొట్టుకోవడాలు లేవు, భూములు ఆక్యుపై చేసుకోవటం లేదు, ఆస్తులు ఆక్యుపై చేసుకోవటం లేదు, అంతా ప్రశాంతంగా ఉంది. కానీ ప్రశాంతత లేనిది ఎవరికంటే వైసీపీ వాళ్ళకి. ఇప్పుడు వైసీపీ వాళ్ళకి రోజుకి 3 కేసులు 6 జైళ్ళు అన్నట్టుగా వాళ్ళ జీవితాలు నడుస్తున్నాయి. మామూలుగా జీవితం 3 పువ్వులు 6 కాయలుగా ఉండాలి. కానీ జగన్మోహన్ రెడ్డి దయ వల్ల వీళ్ళందరూ కూడా ఆయన కింద పనిచేసి ఆయన ముఖ్యమంత్రిని చేసి ఈరోజు వీళ్ళందరూ జైలు బెయిలు అనుకుంటూ వాళ్ళ జీవితాలు గడపాల్సిన స్థితికి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు. అంటే ఈ మద్యం కుంభకోణంలో నిందితుల వేళ్ళన్నీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వైపే చూపిస్తున్నాయని, ఇప్పుడు రాజకాశ్ రెడ్డి కూడా అప్రూవర్గా మారి జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పారని, ఇప్పుడు మళ్ళీ సజ్జల శ్రీధర్ రెడ్డి గారు కూడా అప్రూవర్గా మారితే జగన్మోహన్ రెడ్డి పేరే బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో అసలు ఏం జరగబోతుంది? డెఫినెట్గా వీళ్ళు చెప్పే అవకాశం ఉందండి. కానీ ఎందుకు విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పట్లేదు అన్న దగ్గరే ఆగిపోతుంది మొత్తం. అంటే డ్రామా అంతా అక్కడ ఆగుతోంది. కానీ మీరు చెప్పినట్టు రాజకాశ్ రెడ్డి ఆల్రెడీ అప్రూవర్ అయి ఉంటారు. ఇప్పుడు సజ్జల శ్రీధర్ రెడ్డి ఇప్పుడు వాళ్ళు బయటపడాలంటే వాళ్ళు నిజాలు మాట్లాడాలి, లేదు మాట్లాడమంటే వాళ్ళు ఊచలు లెక్క పెట్టాలి. కాబట్టి బాల్ అనేది ఈరోజు సిట్ కోర్టులో ఉందండి. కాబట్టి వీళ్ళు తేల్చుకుని వీళ్ళు తొందరగా బయటకు వచ్చి మా బతుకు మేము బతకాలి అనుకుంటే నిజాలు ఒప్పుకొని ఆ జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే వాళ్ళు తొందరగా బయటపడతారు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.